రైట్, వెల్కమ్ బ్యాక్ టు లెఫ్ట్ అండ్ రైట్. కేశవరావు గారు, మనం ఎంతసేపు ఇక్కడ మాట్లాడిందంతా ఇస్తాం సార్. ప్రభుత్వాలది బాధ్యత, ప్రభుత్వాలను ఎందుకు అడుగుతారు ఆర్బీఐ, వాళ్ళ అధికారులను అడుకోవాలి కానేమో ప్రభుత్వ ప్రతినిధులు. సరే, ప్రభుత్వాల ప్రతినిధులు లేదా పాలక వర్గాల ప్రతినిధులు, మీరు కూడా ప్రభుత్వానికి మేము ప్రజల ప్రతినిధులు సార్. ఎందుకు మీరిద్దరు ఎందుకు ఇంత కుమ్మక్క అవుతున్నారు ఈ అంశంలో నాకు అర్థం కావట్లేదు. ప్రజలకు సంబంధించిన ఒక కుంభకోణం బయటపడితే ఆ కుంభకోణాన్ని మనం ఎలా పరిష్కరిస్తాం? 15,000 కోట్ల రూపాయలు దొంగలు చేతులు ప్రశ్నిస్తే మీకు అంత బాధ ఏంటండి? బాగా అడిగారు. 15,000 కోట్లు దొంగల చేతిలో పెడుతుంటే బ్యాంక్ అధికారులు ఎందుకు చూస్తూ ఊరుకున్నారు? బ్యాంక్ అధికారులు పెట్టిన వాళ్ళ ఎందుకు చూస్తూ యాక్షన్ తీసుకుంటుంది? మీరేం చేస్తున్నారు? యాక్షన్ తీసుకుంటుంది ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? వ్యవస్థ ఏం చేస్తుంది? ఇన్ని లక్షల పాస్ పుస్తకాలు వస్తుంటే మీరేం చేస్తున్నారు అనేది ప్రశ్న. ఒక నిమిషం ఉండండి. మీ ఆవేదన నాకు అర్థమైంది. కాదు, మేము కుమ్మక్కవట్లేదు, ఇందాక లెక్క 15,000 కోట్లు 5 లక్షల మందికి పంచితే 3 లక్షల కాడికి వస్తుందని లెక్కేశారు. మీరు దీనిపైన గుండెలు బాదుకుని ఆర్బీఐ లేకపోతే మీరు దీనిపైన గంటన్నర చర్చ పెడుతున్నారు. ఒక విజయమాల్యాన కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ అని పెట్టి ఇంకోటి బీర్ ఫ్యాక్టరీలు పెట్టి 1,000 కోట్లు ఎక్కొట్టేసి అమ్మాయిలతో ఫోటోలు తీసి ఇవన్నీ చేస్తే విలాసాలకి విందులకి ఖర్చు పెట్టి బ్యాంకులకి ఎక్కొడితే దాని మీద మనం చర్చించుకోం. మీరు చర్చ పెట్టరు, మేము చర్చించం. వాళ్ళు ఆర్బీఐ అడగదు, వాళ్ళకి మళ్ళీ బెయిల్ అవుట్ అంట. అందమైన పేరు విజయమాల్యాకి బెయిల్ అవుట్. చెప్పండి, ఒకటి. తర్వాత రాయప్రసాద్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు సార్, మేమే నమస్కారం. విజయమాల్యా గురించి సార్, ఆయన బెయిల్ అవుట్ గురించి ఆగండి సార్. విజయమాల్యానా లేకపోతే మీ పార్టీలో నాయకులా, వీళ్ళ పార్టీలో నాయకులా? 100 కోట్లు ఎగ్గొడతారా, 1000 కోట్లు ఎగ్గొడతారా? విజయమాల్యా గురించి ఆలోచించమండి. మీకెందుకు అంత లోకు కంటి ముందు కనబడుతున్న రైతులు, విజయమాల్యా దగ్గర కంటి ముందు కనబడుతున్న రాజకీయ నాయకుల్లో మీ దగ్గరకు వచ్చి కూర్చున్నామని. ఇదంటే మీరు విజయమాల్యా ఎక్కడ ఉంటాడు, మంచి క్యాలెండర్ కేశవరావు గారు మీరే కాపాడాలి. నాకు అర్థం కావట్లే. రైతులకు సంబంధించిన విషయాన్ని మాట్లాడుతుంటే దీన్ని తీసుకెళ్లి విజయమాల్యాకి లింక్ పెడతారు, అదానికి లింక్ పెడతారు, అంబానీకి లింక్ పెడతారు. అంబానీల్ని అదానీల్ని భుజానేసుకుని మోసేది వీళ్ళే. మళ్ళీ వాళ్ళ గురించి వాళ్ళని తెర మీదకి తీసుకొచ్చి రైతుల ఇష్యూతో లింక్. నేను అడుగుతున్నది ఒకటే, ఈ 15,000 కోట్ల రూపాయలు రైతులకు చెందాల్సిన సొమ్ము, అక్షరాల రైతుల సొమ్ము. అది దాన్ని ఎవరు తీసుకున్నారో వాళ్ళ దగ్గర ముక్కు పిండి వసూలు చేసి మళ్ళీ రైతులకు ఇవ్వడం అనేది ఇక్కడ మనం చేస్తున్న చర్చ. దాన్ని మాట్లాడకుండా ఇది చర్చ పెట్టారు, అదెందుకు చర్చ పెట్టరు, ఇద్దరు ఎలా ఒకటే మాట్లాడుతున్నారో చూడండి. కేశవరావు గారు, మీరు చెప్పండి. కేశవరావు గారు ప్లీజ్. ఖచ్చితంగా ఈ రికవర్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. రెవెన్యూ డిపార్ట్మెంటు ప్రభుత్వ సంస్థే, బ్యాంకింగ్ వ్యవస్థ ప్రభుత్వ సంస్థే. 2 ప్రభుత్వ సంస్థలే 15,000 కోట్ల రూపాయలు దోచిపెట్టినప్పుడు వాళ్ళ ఇద్దరి మీద చర్య తీసుకొని రికవరీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఏ ప్రభుత్వ కాలంలో జరిగితే ఆ ప్రభుత్వం దానికి రెస్పాన్స్ వహించాల్సిన బాధ్యత కూడా ఉంది. అందువల్ల మొత్తం రికవరీ చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలా. ఇక్కడ రాష్ట్రంలో ఇచ్చిన జరిగింది కాబట్టి ఆ కాలంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత, ఆ కాలంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కూడా దాని మీద బాధ్యత వహించాలి తప్ప ప్రభుత్వాలు తప్పించుకోవడానికి వీల్లేదు. ఏ బ్యాంకు మేనేజర్ అయినా తప్పు చేస్తే ఆ బ్యాంకు మేనేజర్ ఏ బ్రాంచ్ లో పనిచేస్తున్నా, ఏ బ్యాంకు మేనేజర్ హయాములో పొరపాటు జరిగితే ఆ బ్యాంకు మేనేజర్ ఎక్కడ పని చేస్తున్నా చర్య ఎలా తీసుకుంటారో, ఇవాళ శేజనాథ్ గారి హయాములో ఒకవేళ జరిగి ఉంటే, శేజనాథ్ గారు పదవిలో లేకపోయినా అలాంటి వారిని శిక్షించాల్సిందే. ఒకవేళ దానికి సంబంధించిన పైరవీకారులైనా. కేశవరావు గారు, మీరు వినాలి ఒక మాట. మీ పెద్దలు, మీరు మిమ్మల్ని గౌరవిస్తూనే మాట్లాడుతూ ఉన్నాను. ఇప్పుడు ఒకే సర్వే నంబరు, ఒకే భూమి, రాష్ట్ర ప్రభుత్వం అనేది లేక తహసీల్దారు ఇచ్చేది. రాష్ట్ర ప్రభుత్వం 10 మందికి అదే భూమి మీద పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చి
ఆ 10 పట్టాదారు పాస్ పుస్తకాలకి బ్యాంక్ లోన్ వచ్చి ఉంటే అందులో ఒక్కరికే ఎలిజిబిలిటీ కాబట్టి మిగతా 9 మందికి ప్రభుత్వం బాధ్యత వహించాలి. అట్లా కాకుండా ప్రభుత్వానికి తెలియకుండా అనేక దొంగతనాల్లో భాగంగా ఒక క్రైమ్ ప్రకారం, ఒక కుట్ర ప్రకారం లేకపోతే నేరం చేసిన వాడు 5 లక్షల పాస్బుక్లు తేలితే వాటిని ప్రభుత్వం పట్టుకొని శిక్షించాల్సిందే. అంత మాత్రాన వాడు దొంగతనం చేసినందుకు దొంగ పాస్బుక్ వాడు శివకాసులు ప్రింట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డబ్బులు కట్టాలని రిజర్వ్ బ్యాంక్ అడగడం ఏమి ధర్మం? రిజర్వ్ బ్యాంక్ అడగాల్సింది, అయ్యా బ్యాంక్ మేనేజర్ నువ్వు ఎట్లిచ్చావు, నీ ఫీల్డ్ ఆఫీసర్ పోయినాడా, చూసినాడా, చూడకుండా సంతకం ఎట్లా పెట్టినావు, సంతకం పెట్టకుండా ఆయన దొంగతనం జరిగిపోయిందా? కరెక్టే సార్, శైలజానాథ్ గారిని మనం ఒప్పుకుని తీరాలి. ఎందుకంటే ఒక రాష్ట్రంలో దొంగ నోట్లు పంచినా, ఒక రాష్ట్రంలో మడ్డలు జరిగినా, ఒక రాష్ట్రంలో బాంబులు పేలినా, ఒక రాష్ట్రంలో విచ్చలవిడిగా నకిలీ పాసు పుస్తకాలు స్వైర విహారం చేస్తున్నా ప్రభుత్వాన్ని అడగకూడదండి. ప్రభుత్వాన్ని అడగకూడదు. ఎవరినో దేవుణ్ణి అడగాలి. లేకపోతే ఆ రాష్ట్రంలో 5 లక్షల పాసు పుస్తకాలు 5 లక్షల పాస్ పుస్తకాలు 5 లక్షల పాస్ పుస్తకాలు స్వైర విహారం చేస్తుంటే ప్రభుత్వాన్ని అడగకూడదు. ప్రభుత్వం కళ్ళు మోసుకుంది. ఈ రోజున ఇవన్నీ బయటికి రావడానికి కారణం తప్ప రుణమాఫీ జరిగింది పక్కన పెట్టేస్తే వినండి, రుణమాఫీ వల్ల బయటపడిందండి రాజేంద్ర ప్రసాద్ గారు. వినండి, ప్రభుత్వం జరిగిందా లేదా అంటూ ప్రభుత్వం దీన్ని బయటికి తీసింది. ఈ రోజున 5 లక్షల పాస్బుక్లు దొంగవని తేల్చింది. వినండి, మా జిల్లాలో కొన్ని వేలు బయటపడ్డాయని తెలిసింది. ఎక్కడైతే ప్రభుత్వ అధికారుల ప్రమేయం ఉందో వాళ్ళపైన కేసులు పెట్టబడ్డాయి. ఇంకా ముందుకెళ్తా ఉంది. నా పాయింట్ అంతా ఏంటంటే మీరు డోంట్ డీవియేట్, లాగద్దండి దీన్ని. నేను చెప్పేదంటే దీంట్లో ఆర్బీఐ గవర్నర్ ప్లీజ్ దట్ ఈస్ పబ్లిక్ మనీ. 15,000 కోట్లు పబ్లిక్ మనీ. అది బేసిక్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది, గవర్నమెంట్ ప్రజల డబ్బులు. అది దీంట్లో అండి ఆర్బీఐ వాళ్ళంత అమాయకంగా ప్రజలకు అర్థం కాని భాషలో మనం చర్చించాల్సిన అవసరం ప్రజలకు అర్థం కాని భాషలో మనం ప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సిందే. కానీ బ్యాంకు బాధ్యత అపోజ్ చేసేది ఏంటంటే ఇది ప్రభుత్వం బాధ్యత వహించాలి. రైతులకు ఎలా అయితే మేము లోన్లు ఇవ్వమో అని బ్లాక్ మెయిల్ చేసే విధానం చూసారు. ఆ లేఖలో అది ఒకటి ఉందో చూడండి, అది చాలా తప్పు, చాలా తప్పు. నీకు కార్పొరేట్ విజయ్ మాల్యా ఎక్కొట్టాడని ఇంకొకరికి ఇవ్వకుండా, ముఖేష్ అంబానీకి ఇవ్వకుండా ఉండవా, అనిల్ అంబానీ ఎక్కొట్టాడని చెప్పి అదానీకి ఇవ్వకుండా ఉండవా? రైతులకు నువ్వు బ్లాక్ మెయిల్ చేస్తావా? నువ్వు బ్లాక్ మెయిల్ చేస్తావా రైతులకు ఇవ్వనని? బ్యాంక్ ఎవడదే పెట్టుబడులు పెట్టింది, అందులో దాసింది, డిపాజిట్లు చేసింది రైతులు, మేమే ప్రజలు. వెంకటకృష్ణ గారు ఈ డబ్బులన్నీ తీసుకెళ్లి మీరు అదానికి, అంబానీకి, విజయ్ మాల్యాకి ఇస్తారా? రైతుకి ఇచ్చేపాటిగా మీకు ఇన్ని 1.25 లక్షల రూల్స్ చాలా రాశాడు. ఏ హక్కుతో రాశాడు? రైతుకి ఇవ్వము అంటే మొత్తం మా డిపాజిట్లన్నీ వెనక్కి తీసేసుకుంటాం. వాళ్ళు బ్యాంకులు మూసుకుని ఇళ్ళకెళ్ళి కూర్చోవాలి. వాళ్ళు మీ ఆవేదన మీరు ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది కానీ బ్యాంకులు ఎందుకు వదిలేస్తా ఉన్నారు? బ్యాంకులు డిపాజిట్లు 25,000 పోతే సగం డిపాజిట్ చేయండి మీరు, మీకు అప్పు ఇవ్వమని, మీ నాయన బాగుండే కాబట్టి పట్టుకుంటున్నామని, మీ అమ్మ లోన్ కట్టలేదు కాబట్టి పీకేసుకుంటున్నా చెప్పి బ్యాంకులు ఆఖరికి ఈ రోజున ఇన్ని వేల కోట్ల రూపాయలు వాళ్ళకి తెలియకుండా బయటకు పోయి నమ్మాలండి. ప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సిందే, తీసుకుంటారు అందరూ కూడా. ఆఖరికి ప్రభుత్వాల వాళ్ళు బాధ్యత తీసుకుంటారు దాని పట్ల ఎటువంటి. కానీ బ్యాంకుల బాధ్యత ఏంటి? బ్యాంకుల మీద ఏం బాధ్యత పెట్టుకున్నారు ఈ రోజు చెప్పండి. రైట్, లక్ష్మణ్ గారు వారి ఆవేదనలో అర్థం ఉంది. అందరం బాధితులే, బ్యాంకుల బాధితులే. ప్రతి సన్న చిన్నకారు రైతు, పేద కుటుంబాలు, మధ్యతరగతి వర్గాలు అందరూ బాధితులే. వీళ్ళు అనుకుంటున్నారు మనం ఏదో బ్యాంకులు సమర్థిస్తున్నాం అనుకుంటున్నారు. మనం సమర్థించట్లే. ఇక్కడ విషయం ఏంటంటే ప్రజలకు అర్థం కాని భాషను మాట్లాడుకోవడం కంటే, ఒకటి రైతుల పేరుతో రైతులకు రావాల్సిన 15,000 కోట్ల రూపాయల సొమ్ము ఎక్కడికో పోయింది. సమ్వేర్ ఎక్కడికో పోయింది. ఒక మనిషి తిన్నాడా, ఒక వ్యవస్థ తిందా పక్కన పెడదాం. నేను వ్యవస్థనే అంటాను. నేను ఒక వ్యవస్థ తినేసింది 15,000 కోట్ల రూపాయలని. రైతుల పేరుతో రైతుల సొమ్ముని తినేసింది. ఆ రైతుల సొమ్ముని రైతులకు మళ్ళీ రావాల్సిన బాధ్యత ఉన్నది, అవసరం ఉన్నది. అది తీసుకురావాల్సిన బాధ్యత ఎవరిది? బ్యాంకు తీసుకొచ్చిస్తుందా? నాకు అనవసరం.
ప్రభుత్వం తీసుకొచ్చిస్తుందా నాకు అనవసరం. ఆ 15,000 కోట్ల రూపాయలు అనా పైసలతో సహా వసూలు అవ్వాల్సిందే. ఆ 15,000 కోట్ల రూపాయలు మళ్ళీ రైతుల ఖాతాల్లోకి చేరాల్సిందే. ఇది నా డిమాండ్. దానికి మనం ఎక్కడెక్కడో తిరగాల్సిన అవసరం లేదు. ఎవరు చేస్తారు ఈ పని, ఎవరి మీద ఉంటుంది? నాకు తెలిసినంత వరకు ఇలాంటి వ్యవహారాలు ప్రభుత్వం చేస్తేనే అవుతుంది. గవర్నమెంట్ చేస్తుంది ఆ పని. మేము అడుగుతున్నది అదే కదా లక్ష్మణ్ గారు. ఇప్పుడు ప్రతి వార్షిక బడ్జెట్లు ప్రవేశపెట్టేటప్పుడు కేంద్ర ప్రభుత్వం 4 లక్షల 5 లక్షల కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీలు మంజూరు చేస్తామని చెప్తుంటారు. రాష్ట్ర బడ్జెట్లో కూడా 40,000 50,000 కోట్లు మేము రైతు రుణాలకు ఇచ్చేస్తున్నామని చెప్తారు, ఘనంగా ప్రకటిస్తారు. ఆచరణలోకి వచ్చేటప్పటికి రైతుకు 15% మంది రైతులకు కూడా లేదా 20% మంది రైతులకు కూడా నిజంగా సాగు చేస్తున్నటువంటి రైతులకు రుణాలు అందనటువంటి దుర్భర పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ మిగిలినటువంటి రుణాలు ఎక్కడికి పోతున్నాయి? వ్యవసాయ ఉత్పత్తులతో వ్యాపారాలు చేసి నగరాల్లో ఉన్నటువంటి వాళ్ళు తీసుకుంటున్నారు, లేదా కౌలుదారులకు భూములు అప్పచెప్పి వేరే వృత్తుల్లో ఉన్నటువంటి రైతులు తీసుకుంటున్నారు, భూ యజమానులుగా ఉన్నటువంటి వాళ్ళు. లేదా ఇప్పుడు బయట వెలుగులోకి వచ్చినటువంటి నకిలీ పాస్ పుస్తకాలు డాక్యుమెంట్లో సృష్టించి తీసుకుంటున్నటువంటి వాళ్ళు బ్యాంకులను మేనేజ్ చేసుకొని కమిషన్లు ఇచ్చి అవినీతికి పాల్పడి తీసుకునేటువంటి వాళ్లకు చేరుతున్నాయి. ఆశ్చర్యకరమైనటువంటిది ఏంటంటే ఇవాళ బ్యాంకుల మీద నెట్టేసి ప్రభుత్వాల మీద నెపం నెట్టేసి బ్యాంకులో తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఇవాళ ఈ డబ్బు ఎవరిది? ప్రజాధనం రైతులకు రావాల్సినటువంటి రుణాల మొత్తం. ఒకటి చూడండి, గుంటూరు జిల్లాలో లామ్ ఫార్మ్ సంబంధించి అంటే కిర్చేషులో ఆచార్య రంగా యూనివర్సిటీకి సంబంధించిన భూముల్ని నకిలీ పాస్బుక్లు తయారు చేసి డాక్యుమెంట్లు తయారు చేసి వాటి మీద లోన్లు తీసుకున్నటువంటి వాటిని ఏమనాలి? ఎవరిచ్చారు? ఆ పాస్ పుస్తకాలు ఎవరిచ్చారు? దాని వెనకాల ఎవరు? వాటిని వెరిఫై చేసుకోకుండానే బ్యాంకులు రుణం ఎందుకు ఇచ్చినాయి? ఇప్పుడు పాస్ పుస్తకాలు తయారు చేయడం ఒక భాగం, రెవెన్యూ అధికార యంత్రాంగం ఏ విధంగా అవినీతిలో కూరుకుపోయిందో దాన్ని తెలియజేస్తా ఉంది. వాటిని వెరిఫై చేసుకోకుండానే వాటిని ఆధారంగా చేసుకుని లోన్లు ఇచ్చినటువంటి బ్యాంకు అధికారులు అవినీతికి పాల్పడి వాళ్ళ బాధ్యత ఏంటి? ఒకరి మీద ఒకరిని నెట్టేసుకుంటే ప్రజల ధనం ఎక్కడికి పోవాలి? ఎవరి సొమ్ముకు ఇవాళ వేణుగోపాల్ రెడ్డి గారు అన్నారు, సహకార వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయింది. సొసైటీలు, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ వాటిని మూతేసేటువంటి పరిస్థితి. ఒకప్పుడు అనేవాళ్ళు సహకార సొసైటీ నుంచి డబ్బు తీసుకుంటే గాంధీ ఖాతా అని, అంటే ఎగ్గొట్టే ఖాతా అని. ఇవాళ ఆ సొసైటీల వ్యవస్థే భ్రష్టు పట్టించింది ఎవరు? రాజకీయ వ్యవస్థ. రాజకీయ నాయకత్వం లేకుండా దాంట్లో జోక్యం చేసుకోకుండా జరిగిందా? ఈరోజు అలాంటి రుణాల పేరుతో లేకపోతే దళితుల పేరుతో డీకేటీ భూములు ఉంటాయి, వాటిపైన పేర్లు వాళ్ళే ఉంటాయి, ఫోటోలు తప్పించి రకరకాల పేర్లతో ఈ రోజు తీసుకున్నారు. పుస్తకాలు ఎవరు? ఇప్పుడు పెద్దలు చెప్పారు, ఒక సహకార చక్కెర పరిశ్రమ సంబంధించి యజమాని కొట్టేశాడు. రైతుల పేర్లు ఉంటాయి, రైతుల పాస్బుక్ ఉంటుంది, రైతుల ఆధార్ నంబర్లు ఉంటాయి, కానీ యజమాని అందువల్ల ఈ రుణాల కుంభకోణానికి సంబంధించి బహుముఖ కోణాలు ఉన్నాయి. ఒక లోతైనటువంటి విచారణ సిబిఐ ఎంక్వైరీ జరిపి తెలంగాణలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ భవిష్యత్తులో వీటిని నివారించడం ఎలా, రికవరీ చేయాలి. వేణుగోపాలాచారి గారు, ఆర్బీఐ అడుగుతోంది వీటిని ప్రభుత్వం జారీ చేసిన పుస్తకాలు అనుకుని మేము నకిలీ పాసు పుస్తకాలకు రుణాలు జారీ చేయబడ్డాయి, వీటి రికవరీ ఎలా, ఇవి రాకపోతే మేము భరించాల్సి వస్తుంది, బ్యాంకులు భరించాల్సి వస్తుంది, ఇలా అయితే బ్యాంకింగ్ వ్యవస్థ మనుగడ కష్టం కాబట్టి మీరే ఏదో రకంగా వీటిని వసూలు చేయండి అంటోంది. ఇక్కడ ఈ చర్చలో మనం మాట్లాడుతున్నది ఎవరన్నా చేయండి, ఆ డబ్బు రికవరీ అవ్వాలి, మళ్ళీ రైతులకు రావాలనేది ఈ చర్చలో చేస్తున్నది. మీ ఒపీనియన్ ఏంటి? ఆర్బీఐది కరెక్టా, ప్రభుత్వాలది కరెక్టా? ఇప్పుడు 2 ఫోల్డ్స్ అండి. 5 లక్షల పాణినగర్ పుస్తకాలు బోగస్ అన్నందుకు కింది స్థాయిలో విఆర్ఓ కానీ కన్సల్ట్ ఎంఆర్ఓ కానీ రెవెన్యూ అధికారులు ఎవరైతే ఆ జ్యుడిక్షన్లో ఇంప్లిమెంట్ చేశారో, ఇష్యూ చేశారో, ఆ డికేటీ పసాలు కానివ్వండి, బోగస్ కానివ్వండి, వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలి ఖచ్చితంగా. ఇది ప్రభుత్వమే ముందుండి అక్కడ సంబంధిత రెవెన్యూ రికవరీ యాక్ట్ ఉంటుంది కనుక రెవెన్యూలో దాని ప్రకారంగా రికవరీ చేసి వాళ్ళ మీద చట్టపరంగా చర్య తీసుకోవాలి. 1. 2, ఇవన్నీ ఇష్యూ చేసేవన్నీ కూడా ఇక ఒరిజినల్ అనుకొని బ్యాంక్ ఆఫీసర్లు రుణాలు ఇచ్చినందుకు రుణాలు ఇస్తానికి బ్యాంక్ ఆఫీసర్లు మీరు ఇందాక చెప్పినట్టు 18% ఇవ్వాలన్నప్పటికీ కూడా రైతులకు ఈ రోజు ఇవ్వటం లేదని చెప్పి అందరం కూడా ఏకగ్రీవంగా మనం ఒప్పుకుంటున్నాం ఈ రోజు. ఎందుకంటే ఒకవేళ రైతు కట్టకుంటే కూడా
రాత్రి పోయి అక్కడ ట్రాక్టర్ తలుపుల మీద కట్టిన పరిస్థితులు కొన్ని బ్రాంచ్లు చూస్తున్నాం. అవును. అన్ని కాగానే కొన్ని చూస్తున్నాం. కనుక ఫీల్డ్ ఆఫీసర్ పంపకుండా ప్రాపర్ ఇన్వెస్ట్ చేయకుండా అక్కడ కొల్లుడై అక్కడ రెవెన్యూ కింది స్థాయి అధికారులు కానివ్వండి, లేదా మీరు అన్నట్టు పొలిటీషియన్స్ కానివ్వండి, కొల్లుడై ఆ రుణాలు ఇచ్చినందుకు ఏరియా బ్యాంకును ఆ ఏరియా మీద బ్యాంక్ మేనేజర్ కానీ ఫీల్డ్ ఆఫీసర్ కానీ ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. తీసుకొని ఈ రోజు ఇప్పటికీ ఆర్బీఐ హెచ్చరిక ఒక 2 రాష్ట్రాలే కాకుండా భారతదేశం మొత్తంలో ఇటువంటి ఒకటి సమగ్రంగా వెబ్సైట్ లో ర్యాండ్ ఇంక్లూడ్ చేయటము, ఆన్లైన్ లో రెవెన్యూ రికార్డ్స్ పొందుపరిచే విధంగా చేస్తే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇచ్చిన రుణాలు ఖచ్చితంగా రైతులకే చెందుతాయి. ఈ బినామీలు కానీ పొలిటీషియన్ కానీ డోక్యం ఉండవద్దు అనేది నా ఆలోచన. ఖచ్చితంగా 2 ఫోర్స్ యాక్షన్ తీసుకోవాలి. ప్రభుత్వ పరంగా రికవరీ యాక్షన్ తీసుకోవాలి. ఆర్బీఐ గైడ్ లైన్ ప్రకారంగా సంబంధిత సిఎండి బ్యాంకర్స్ మీద చర్య తీసుకోవాలి. రైట్. దినకర్ గారు, ఆర్బీఐకి సంబంధించిన ఈ వ్యవహారం మీరు ఇందాక చెప్తుంటే నేను ఆపాను. ఆర్బీఐ ఎందుకు అడిగింది అని అంటే మీరు ఎందుకో దాని మీద ఏంటో చెప్తానన్నారు. ఆర్బీఐ అడగడం తప్పు కాదండి. గతంలో ఆర్బీఐ గవర్నర్స్కి ఇప్పుడున్న ఆర్బీఐ గవర్నర్కి కొంత తేడా ఉంది. కొంచెం అగ్రెసివ్ పర్సన్ అయినా మీరు గమనించినట్లయితే. ఎందుకంటే మీరు గమనించవచ్చు, ఆ రోజున రుణమాఫీ చేసేటప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు కూడా రీషెడ్యూల్ చేస్తే దాని నుంచి మేము ఆ రుణమాఫీ మొత్తం చేస్తామన్నప్పుడు అది కుదరదు అని వెనక్కి తిప్పి పంపించినప్పుడు దగ్గర నుంచి మనం గమనిస్తే వరుసగా కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి కొన్ని పథకాలు మేక్ ఇన్ ఇండియా దాని మీద నెగిటివ్గా మాట్లాడటం, కొంచెం అగ్రెసివ్గా ఉన్న పరిస్థితిని తను చెప్పాలనుకున్న దానిలోనే తను వెళ్తాడు కానీ యువతలో ఏం జరుగుతుంది అనేటటువంటి అంశం లోపలికి వెళ్ళేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి కాదు. ఇవాళ ఎప్పుడైతే ఎన్పిఏలు ఎక్కువైనాయి అనగానే ఈ రుణమాఫీని అడ్డం పెట్టుకుని బ్యాంకర్స్ కూడా ఎన్పిఏలు తగ్గించుకోవాలనేటువంటి ప్రయత్నం చేశారండి. అంటే రుణమాఫీ అనేది కేవలం అర్హుడైన రైతుకే కాదు, మా దగ్గర ఉన్నటువంటి రుణాలు కూడా ఏ విధంగా అయినా కూడా ఈ ఎన్పిఎల్ తగ్గించుకునే విధంగా మాఫీ చేసుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం ఏదైతే చేశారో అది తప్పు. అయితే ఇవాళ 15,000 కోట్లు ఏదైతే అర్హులైనటువంటి వాళ్ళకి అందాల్సింది పక్కదారి పట్టిందో దాన్ని రికవర్ చేయాల్సినటువంటి అవసరము ఉంది. దాన్ని బ్యాంకర్ యాజ్ వెల్ యాజ్ ప్రభుత్వం ఇద్దరూ కలిసికట్టుగా స్ట్రింజెంట్ యాక్షన్స్ తీసుకొని ఎక్కడెక్కడ ఏ విధంగా అవకాశాలని మనం ఛేదించుకొని వెళ్ళి ఆ డబ్బును రికవర్ చేయాల్సిన బాధ్యత ఇద్దరి మీద ఉంటుంది. కాకపోతే బ్యాంకర్ దగ్గరకు వచ్చేటప్పటికి మీరు ఇచ్చినటువంటి రెవెన్యూ రికార్డ్స్, మీరు ఇచ్చినటువంటి పాస్బుక్ల మీద బేస్ అయ్యే మేము ఇచ్చామని చెప్పడానికైతే అది ఒకటే కాదు. ఒకవేళ మీ సిస్టమ్స్లో ఎక్కడ చెక్స్ అండ్ బ్యాలెన్స్లో తేడా ఉందేమో, ఈ రెవెన్యూ రికార్డ్స్ ఏదైతే వచ్చిన ఈ పాస్బుక్స్ని మీరు ఒక లోన్ ఇవ్వాలంటే ఒక ప్రాపర్టీ ఈసీ ఎట్లా తెచ్చుకుంటారో ఆ విధంగా రెవెన్యూ అధికారుల దగ్గర నుంచి ఇది ప్రాపర్ సర్టిఫికేట్ కాదా అనేది ఒక సర్టిఫికేట్ రూపంలో ఎందుకు తీసుకోకూడదు రుణం ఇచ్చేటప్పుడు? అంటే ఇక్కడ సిస్టంలో కూడా కొన్ని గ్యాప్స్ ఉన్నాయి. బ్యాంకింగ్ సిస్టమ్, అగ్రికల్చర్ లోన్స్కి సంబంధించి ఏదైతే ఆ సిస్టమ్స్లో గ్యాప్స్ ఉన్నాయో వాటిని ఎవరైతే దీని నుంచి లబ్ధి పొందాలనుకున్నారో వారు చేసేటటువంటి క్రమం. అయితే ఇవాళ ఏదైతే రుణమాఫీ సందర్భంగా కుటుంబరావు గారు చేసినటువంటి ఎక్సైజ్ ఏదైతే ఉందో దానివల్లనే ఈ బయటకు వచ్చినాయి. ఇంకొకటి, భవిష్యత్తులో ఇటువంటి ఇబ్బందులు జరగకుండా ఉండటం కోసమే వెబ్లాండ్ ఏదైతే ఉందో ఈ పాస్బుక్ ఏదైతే ఇష్యూ చేస్తున్నారో దీన్ని అన్నదాన్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నా. భవిష్యత్తులో జరగకుండా మీరు వెబ్లాండ్ పెడతారా, మీ భూమి పెడతారా, అవి పెట్టండి కాదనట్లా. ఇప్పుడు బయటపడిన వాటిని చేయడానికి ఏంటి మీ దగ్గర ఉన్న మంత్రం అనేది దాని మీద రావాలి. ప్రభుత్వము బ్యాంకులు కలిసి చేయాలి, బాగుంది చెప్పడానికి బాగుంది. బట్ ఎక్కడ ఎలా చేయాలని చెప్తాను నేను. ఏదైతే ఇప్పుడు ఎవరెవరైతే లోన్స్ వచ్చినాయో తీసుకోవాలి ఫస్ట్. కాకపోతే ఇక్కడ ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే ఒక పర్టికులర్ సబ్జెక్ట్ లో నేను ఇందాక చెప్పాను, ఒక అద్దంకి కాన్స్టిట్యున్సీలో ఒక ఎగ్జాంపుల్ చెప్పా. ఆ పాస్బుక్స్ ఎట్లా తయారైనాయి అంటే పెళ్లిళ్లలో వచ్చినటువంటి వారి ఫోటోలు తీసి ఫోటోలు అంటించి, ఓటర్ లిస్టులో నుంచి వచ్చినటువంటి ఫోటోలు అంటించి ఆ విధంగా తయారు చేసినటువంటి పాస్బుక్స్ ఉన్నాయి. వాటి దగ్గరే సమస్య వస్తుంది. ఎవరైతే ఆ కాన్స్పిరసీలో అప్పుడు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళు చేశారు. ఆ వ్యక్తులు ఎవరంటే వాళ్ళంటే ఎవరండి? వాళ్ళంటే వేరే గ్రహాల నుంచి వచ్చిన ఏమన్నా శక్తులా, లేకపోతే ఉన్నటువంటి ఒక ప్రజాప్రతినిధే? అక్కడ ఉన్నటువంటి ఒక ప్రజాప్రతినిధి. దయచేసి మీరు రాజకీయ నాయకులు ఏమనొద్దు. దయచేసి మీరు రాజకీయ నాయకులు ఏమనొద్దు. రాజేంద్ర ప్రసాద్ గారికి శైలజనాథ్ గారికి కోపం వస్తుంది. దయచేసి మీరు రాజకీయ నాయకులు ఏమనొద్దు. దయచేసి మీరు రాజకీయ నాయకులు ఏమనొద్దు. ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ గారికి
చేసింది మొత్తం రాజకీయ నాయకులందరూ ఫ్యాషన్. తప్పు. ఫ్యాషన్. ఒక వ్యక్తి ఆ ఇంటెన్షన్ ఉండే వ్యక్తి రాజకీయ నాయకుడు కావచ్చు, ఇంకోటి కావచ్చు, మరొకడు కావచ్చు. దినకర్ గారు, అంత మాట. ఒక్క ఇంకోటి దినకర్ గారు, కాదండి. దినకర్ గారు, రాజకీయ నాయకులు అంటే అందరు రాజకీయ నాయకులు కాదు, దినకర్ గారు, అవినీతి పర రాజకీయ నాయకులు, అవినీతి చేసే రాజకీయ నాయకులే కానీ అదే కదా అందరు చెప్తాను. రాజకీయ నాయకులు అనకూడదు అది. ఎందుకంటే స్పష్టంగా అంటే కొంతమంది రాజకీయ నాయకులు అంటారు, లేకపోతే అవినీతి అక్రమార్కులు పాల్పడే పైరవీకారులు అంటారు, కబ్జాదారులు అంటారు. రాజకీయంగా మాట్లాడితే ఎట్లా? ఎలా చెప్తారండి పేరు? ఆ విధమైనటువంటి ఎలా మనస్తత్వం చెప్తారు? ఉన్నటువంటి రాయం ప్రసాద్ ప్రతి గారు, ఒక్క నిమిషం వ్యవస్థలోనూ సార్, మీరు అంతా ఇదిగా పూసుకోవాల్సిన అవసరం లేదు. రాయం ప్రసాద్ గారు, రాయం ప్రసాద్ గారు, మీరు అంతగా పూసుకోవాల్సిన అవసరం లేదండి. మేము అంటున్నది మీ ఏ వ్యవస్థలోనైనా దయచేసి ఒక మాట వినండి. మీకు రైతులంటే ప్రేమ లేదు, మరి మీరు ఎందుకు టాపిక్ ఎందుకు డైవర్ట్ చేస్తున్నారు? ఎవ్రీ టైం టాపిక్ ఎందుకు మీరు తప్పు? మీరు రైతుల పట్ల ఉన్న వివక్ష మీరు ఇద్దరు చర్చను ఎందుకు పక్కదో పట్టిస్తున్నారు? మీకు చర్చ మీరు మరి ఎందుకు మాట్లాడితే అంబానీ అదాని ఎందుకు ఆ చర్చ వచ్చినప్పుడు ఆ చర్చ పెడదాం. వెంకటకృష్ణ గారు, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్, దినకర్ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు ఆ చర్చ వచ్చినప్పుడు ఆ చర్చ ఆ చర్చ కాదండి, నేను ఇప్పుడు చెప్పేది దానికి దీనికి స్పష్టంగా సంబంధం ఈ తీసుకురావడం వల్ల రోజున మీరు కావాలని చర్చను పక్కదో క్రాప్ పట్టిస్తున్నారు. లోన్లకి చర్చను పక్కదో పట్టించు, దయచేసి చర్చను పక్కదో పట్టించు. మా ఆవేదన కారణం ఏంటో బ్యాంకులు, చెప్తా. రైతులు శైలజ మాకు గారు, ఉంది సార్ ఆవేదన. శైలజ గారు, ఒక్క నిమిషం. నా ఆవేదన కారణం ఏంటో చెప్తున్నా. మీరు బ్యాంకు నేను వెనకేసుకొస్తే దాదాపు 10 ఎట్లా? సంవత్సరాల ఎవరికి నుంచి వేసుకొస్తున్నారు? అన్నా, అన్నా. బ్యాంకులు పెంచి పోషించింది వెంకట మీరు, కృష్ణ గారు, అలాంటి ఆఫీసర్లని. బ్యాంకులు మాయే ఆఫీసర్ మనయే. వాళ్ళు మా మాట వింటారు సార్. మీరు బలి వాళ్ళు చెప్తారు, అంతా చెప్తే ఒకసారి ఇస్తారు. మాతో రండి చెప్తే ఆ. మరి మేము ఫోన్లు చేస్తాం, 10 వాళ్ళు సంవత్సరాల ఎక్కిస్తారు, వాళ్ళు నుంచి చెప్తారు. మీరు డిబేట్లు జరుగుతున్నాయి, వస్తున్నాం చూస్తున్నా. ఇంత మట్టికి అదానీ మీదో అంబానీ మీదో విజయమాల్యా మీద పెట్టలా. దయ- కానీ రైతుల అంటే మీద ఇప్పటికి ఎన్ని సార్లు అంటే పిటి ఈ అంటే- బ్యాంకుల దాడులు గాని ఈ గాని పిటి ఏదో అంటే- రుణమాఫీ అని పిటి ఏంటి అంటే- చర్చ ఏంటి? ఏంటి రైతులకి ఒక్క నిమిషం ఏంటి ఆగండి. అన్యాయం జరుగుతుంది? ఒక్క నిమిషం ఆగండి. రైతుల ఒక్క తరపున నిమిషం మేము ఆగండి సార్, ఒక్క మాట్లాడుతున్నాం. నిమిషం ఆగండి రైతుల సార్. గురించి దయచేసి మాట్లాడుతున్నాం. ఆగండి సార్. తప్పే ఉంది. ఒక్క నిమిషం. మీరు అన్న ఆరోపణ నేను ఒప్పుకుంటాను, కానీ Yes. మీరు ఆ డిబేట్లకు మీరు రానంత మాత్రం అది జరగట్లేదు, ఎవరు అంటే ప్రశ్నించట్లేదు. మేము చూస్తాం కదా, రాకపోయినా ఏం చూస్తారు మీరు? చూస్తాం. అంబానీని ప్రశ్నించారు, అదానీని ప్రశ్నించారు. ఆయ్. అసలు ఇవన్నీ లేకుండా మీకు ఆ కుంభకోణాలు బయటకు అక్కడ ఏ రావట్లేదు. గురుమూర్తి లాంటి అక్కడ ఇండియన్ ఎక్స్ప్రెస్ గురుమూర్తి వాళ్ళు అటువంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు తప్పితే అంబానీ ఎందుకులే కానీ కుంభకోణాలు, విషయంలోకి వచ్చి చర్చ విజయమా- నడపండి. మీరు చాలా తెలివిగా దాన్ని ఎటో లేదు తీసుకెళ్ళొద్దు. బ్రదర్, రాజకీయ లేదు బ్రదర్. No, no. మేము రైతులకి అప్పులు ఇచ్చేకి నకసిక పర్యంతం చూసే బ్యాంకులు మీ రైతు- ఛానల్ అదే నీ కాదు భాషే, ఆ భాష, నీ నా భాషే, భాష, నీ భాషే. అలా, రైతులకి రిలయన్స్ అంబానీ గురించి ఏం మాట్లాడతారు? ఛానల్స్ కొనేస్తాను. దొంగలకైతే చూడకుండా ఛానల్స్ ఇచ్చేస్తారా? వాళ్ళు ఏం డిబేట్ పెడతారు? మీది కాదులే, మీది కాదులే. మీ పెద్దలు మీకు మీరు కావాల్సిన వాళ్ళే కదా, కొనేస్తున్నారు రిలయన్స్ ఏంటి? అమ్ముకుంటారు. ఎవరు? మీకు కావాల్సిన వాళ్ళు మీ మాకు పెద్దలే కావాల్సిన కదా. వాళ్ళు మేమంటే ఊరుకోడు ఆయన. రైట్. బెడత గారు సరే వేసుకుని సరే, వెళ్ళాలి. చాలా రిలయన్స్ మంది అందరికీ కానీ- ఇస్తారులేండి. రైట్, శ్రీధర్ రెడ్డి గారు, అది ఆయన ఇక్కడ చూస్తారు. ఇక్కడ డబ్బు రికవరీ అవ్వడానికి ఒక్క పాయింట్ నన్ను చెప్పండి. ఒక్క నిమిషం సార్. ఊరికే ఉంటారు. ఇక మీరు ఏదో చెప్తారు మళ్ళీ. లేదు, చెప్పలేదు. మీరు రైతుల గురించి Straight. మాట్లాడితే మాట్లాడండి. Straight. పొలిటికల్ గ్రడ్జెస్ ఏమైనా ఉంటే వేరే మాట్లాడుకోండి. నో గడ్జెస్ ఎనీబడి. ఈ రోజు మాత్రం నేను ప్లెయిన్ గానే మాట్లాడుతూ ఉన్నాం. ఇది చూడండి, ఆఖరికి డబ్బులు రికవరీ కావాల్సిందే. దీనికి ఆ బ్యాంకులు ఇదిగో పలానా పాస్బుక్లు మా దగ్గర తప్పుడు మమ్మల్ని ఫ్రాడ్ చేసి డబ్బులు తీసుకుని వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ప్రభుత్వాల యొక్క శాంతి భద్రతలు వ్యవహారాలు చూసే శాఖ దాన్ని డీల్ చేస్తుంది. దాన్ని డీల్ చేసి ఖచ్చితంగా రికవర్ చేసే ప్రయత్నం చేస్తుంది. అవును. దాంట్లో ఏం అనుమానం లేదండి. కానీ నా బాధ అంతా ఏంటంటే బ్యాంక్ కూడా కలిసిన ఆర్బీఐ గవర్నర్ ప్రభుత్వం అడుగుతాడు ఏందండి, ప్రభుత్వానికి కంప్లైంట్ చేయండి మీరు, ఇదిగో మా బ్యాంకు మేనేజర్లు ఇంతమంది ఈ 5 లక్షల మందికి డబ్బులు ఇచ్చారు, వీళ్ళపై యాక్షన్ తీసుకోండి అని చెప్పండి. అప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వాలు యాక్షన్ తీసుకుంటాయి. తీసుకోకుండా పోతే అప్పుడు మాట్లాడదాం. మీరు బ్యాంక్ మేనేజర్లు ఇలా తప్పుడుగా రుణాలు తీసుకున్నారు అని చెప్పి ఒక ల్యాండ్ ఇచ్చారంటే కేసు ఏమన్నా మా తహసీల్దార్ పెట్టొచ్చండి. 10 మందికి ఇచ్చాడా? కేసు పెడితే ఆర్ఆర్ యాక్ట్ కింద డెఫినెట్లీ స్టేట్ శ్రీధర్ గవర్నమెంట్ రెడ్డి. మోసం శ్రీధర్ కేసులు రెడ్డి. పెట్టారండి మీరే. అలా పాస్ పుస్తకాల మీద కూడా చెప్పాను మీకు ఇందాక స్టార్టింగ్ లో చెప్పా. వెంకటకృష్ణ గారు మీరు మిస్ అయినట్టు నేనే మిస్ అవ్వలేదు. ప్రభుత్వం అనంతపురం జిల్లాలో ఎంఆర్ఓల కానించి అందరిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టించింది. నా దగ్గర డేటా కూడా ఉంది, కావాలంటే ఇస్తాను. ఈ తప్పు నేను జరగకుండా డేటా మీకు ఇచ్చాను. జరగకుండా వెబ్ ల్యాండ్ డేటా మీ దగ్గర లేదా నేనే మీకు ఇచ్చా డేటా. పెట్టింది ఈ డేటా కాదులేండి, నేను చెప్పింది వాస్తవమే. అనంతపురం జిల్లాలో మీరు ఎంక్వైరీ చేశారు, చర్యలు దిగారు. మీ భూమికి మేము గ్రామాల అమ్మడి తిరిగాం. రైతులు ఎంత హానెస్ట్ గా ప్రతి రైతు వచ్చి ల్యాండ్ రికార్డ్స్ చూసుకుని సరి చేసుకుని అవన్నీ పెడుతున్నాం. ట్రాన్స్పరెన్సీ తీసుకొస్తున్నాం, అకౌంటబిలిటీ తీసుకొస్తున్నాం. అలాగే బ్యాంకులు కూడా చెయ్యాలి. 11 నాకు గుర్తుందండి వెంకటకృష్ణ గారు, 11 అనుకుంటా, 11లో స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగ్ జరిగినప్పుడు ఇట్లే ఇదే చర్చ వస్తే మా బ్యాంక్ ఉద్యోగులు పోతాయంటే
మీరు రెవెన్యూ రికార్డ్స్ని కంప్యూటర్లో చెక్ చేసుకోండి అని ముఖ్యమంత్రి గారు ఆ రోజు ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు ఆ రోజున. అది చెప్పిన దాన్ని కూడా మీరు ఒకటి తప్పు జరిగింది, ఫ్రాడ్ చేయబడ్డాం, మోసపోయాం, దొంగలు దోచుకుపోయారు, పట్టుకుందాం, 2 ప్రభుత్వ సంస్థలే పట్టుకుందాం, అంతేగాని ఎవరు కడతారు అంత సింపుల్ ఏంటండి ఆర్బీఐ వాళ్ళు? అది అంత సింపుల్, ప్రమాదకరమైన విషయం అంత ఏంటంటే సింపులా? ఎలా అయితే మేము రైతులకు అయ్యాం డబ్బులే బ్లాక్మెయిల్ చేస్తారండి. ఆ డబ్బులన్నీ మాయండి. అదాని అంబానీ డిపాజిట్ చేయరు వాళ్ళు. మేము డిపాజిట్, మీరు నేను బ్యాంకుల్లో 15,000 కోట్లకి అసలుకి వాళ్ళు అప్పులు తీసుకెళ్తారు. నువ్వు డిపాజిట్ దారుణ్ణి డబ్బులు దాచుకున్నా నాకు లోన్ ఏమన్నా అంటావా? నా డబ్బులన్నీ తీసుకెళ్ళి ఎవడో ఎక్కొట్టేవాడికి 1,000 కోట్లు 1,00,000 కోట్లు ఎక్కొట్టేవాడికి లోన్లు ఇస్తావా? నువ్వు నన్ను బెదిరిస్తావా? 50,000 25,000 రైతులు బెదిరిస్తావా? రైతులకి ఇవ్వడానికి, ఎస్సీలకి ఇవ్వడానికి మాత్రం బ్యాంకు డబ్బులు మా రాష్ట్ర ప్రభుత్వానికి నువ్వు లెటర్ రాస్తావా ఆథరైజ్డ్? హౌ డేర్ యూ? రైతాంగానికి వేణుగోపాల్ రెడ్డి గారు మీదే ఒకటి. నేను సహకార రంగం వేణుగోపాల్ రెడ్డి గారు మాట్లాడతలేరాడా? వేణుగోపాల్ రెడ్డి గారు చెరో 10 సంవత్సరాలు గవర్నమెంట్ లో ఉన్నారు. మీరు ఉన్నదో మేమేమంటామంటే ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు వారు రూరల్ నుంచి వచ్చారు, నాకు గౌరవం ఉంది. వారు ఏమంటారంటే విజయమాల్యా చెప్తున్నారు, విజయమాల్యా దోసుకున్నాడు కాబట్టి రైతులకు ఇచ్చే డబ్బులు కూడా ఎవరు దోసుకున్నా ఏం లేదన్నట. అది కాదు కదా. రాంగ్ అండి, మీరు రాంగ్ మాట్లాడతారు. నేను చెప్పేదంటే మేము 3 లక్షలు లక్ష దగ్గర ఒక 15,000 కోట్ల రూపాయలు రైతుల పేరు దోచుకోవడం పేరు పెట్టి ఆర్బీఐ రైతులకు రుణమీయము అని చెప్పే ప్రయత్నం వినండి. దీని అడ్డం పెట్టి వినండి ఒక నిమిషం జగదీష్ గారు, మీరు ఇచ్చే వేణుగోపాల్ రెడ్డి గారు మేము అడిగేది ఒక్కటే ఇక్కడ ఎదురుదాడికి దిగుతూ బ్యాంకులు ఈ దొంగతనాన్ని చూపించి రైతులకి రుణాలు ఇవ్వవా? డబ్బులు ఏమని బెదిరిస్తారా? రైతులకి ఇవ్వరు, ఎస్సీలకి ఇవ్వరు, ఎస్టీలకి ఇవ్వరు, ఈ బీద వాళ్ళకి ఎవరు? బీద వాళ్ళకి ఇవ్వరు, వీళ్ళకి అప్పులు ఏమని భయపడిస్తారా? 15,000 కోట్ల వేణుగోపాల్ రెడ్డి గారు ఎన్పిఏ బాగా బకాయిలు పడ్డా చారి గారు ఒక్క నిమిషం వేణుగోపాల్ రెడ్డి గారు తప్పుడు రికార్డ్ ఆఫ్ రైట్స్ సృష్టించిన రెవెన్యూ అధికారులు గాని, బ్యాంకు నుంచి ఎగ్జిక్యూట్ చేసిన అధికారులు గాని, అవి చీటింగ్ చేసి తీసుకున్న లబ్ధిదారులు ఎవరైతే రైతు గాని లబ్ధిదారులు ఉన్నారో అలా రాజకీయ నాయకులు ఉండవచ్చు, ఎవరైనా ఉండవచ్చు, వీళ్ళు ఈ 3 నేరస్తులే. ఈ 3ని శిక్షించేందుకు బ్యాంకర్లు వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. ఈ తప్పుడు మరి కాయిదాలు సృష్టించినందుకు వాళ్ళు రెవెన్యూ అధికారులు, ఆ తర్వాత తీసుకున్న వాళ్ళని కూడా క్రిమినల్ కేసు కింద అరెస్ట్ చేసి లోపడేసి రికవరీ పెట్టాలి. వాళ్ళ దగ్గర పెట్టాలి ఖచ్చితంగా. రికవరీ పెట్టకుండా తీసుకున్న వాళ్ళని ఎస్కేప్ చేద్దామని మాట్లాడితే అసలు రికవరీ శిక్షించాలని చెప్తున్నారు. బ్యాంకు వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు, లబ్ధిదారులు ఇంకా ఎవరైనా సరే అందులో ఇన్వాల్వ్ అయ్యి అందరిపైన యాక్షన్ తీసుకోవాలి. అనా పైసలతో సహా వసూలు చేయాలి. అంతేకాకుండా క్రిమినల్ చట్టం ప్రకారం శిక్షించాలి. ఈ డిమాండ్లన్నీ మా దగ్గర ఉన్నాయి. కానీ ఆర్బీఐ వాళ్ళు ఈ యొక్క సాకు చూపించి మేము రైతు రుణాలు ఇవ్వము, ఇచ్చే అవకాశం లేదు, మీరు కట్టకపోతే బెదిరించేది మాత్రం ఎవరికి ఇస్తారు? మీరు ఎవరికి ఇస్తారు? రైతులకి ఇవ్వరా? ఎస్సీలకి ఇవ్వరు, ఎస్టీలకి ఇవ్వరు, పేదవాళ్ళకి ఇవ్వరు. మీరు ఇచ్చే అంతా అదే అంటున్నాడు. ఆయన ఏమంటున్నా అంటే అదానికి అంబానీకి ఇస్తాడు, ఆస్ట్రేలియాకి పోయి సంతకం పెట్టిస్తారని అంటున్నాడు. అంతే, అదే అంతకంటే మాట్లాడటం బాగా చెప్పారు. మీరు ఆర్బీఐ తీసుకోకపోతే వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పారు, వేణుగోపాల్ రెడ్డి గారు ఒక వేణుగోపాల్ రెడ్డి గారు ఆయన చెప్పేది ఏంటంటే విజయమాల్యా చేశాడని రైతులు చేయొచ్చా లేదు. ఇప్పుడు కడుపు కాలి క్షుద్బాధతో తట్టుకోలేక 100 రూపాయలు నువ్వు చెప్పేది వేణుగోపాల్ రెడ్డి గారు 100 రూపాయలు తస్కరించినటువంటి దొంగనే కడుపు నిండిపోయి అధికార మతంతోనే ఇంకో దానితోనో 1,000 లక్షల కోట్లు దోచేసిన దొంగనే ఇద్దరిని ఒకే ఘాటన కడతారా?
ఒకే ఘటన నేను కట్టింది వాళ్ళని మీరు కదా, కట్టలేదు. ఇద్దరిని కలిసి ఒకే జైల్లో కట్టింది పెట్టారు. మీరు కదా. అసలు ఈ అరే, చర్చలో ఆయన ప్రస్తావన చెప్పేది తెచ్చింది అదే. మీరు కదా ఆయన సార్. చెప్పేది అదే. నాకు అర్థం కాని విషయం అరే, ఏంటంటే నేను దయచేసి చెప్పేది మీరు. వేణుగోపాల్ రెడ్డి గారు మై హంబుల్ రిక్వెస్ట్, మీ అందరికి నా నివేదన, ఒక్క మాట మీ అందరికి నా అభ్యర్థన, ఒక్క మాట అసలు ఆ ప్రస్తావన తెచ్చింది మీరు కదా. నిజమైనటువంటి రైతు నకిలీ రైతుగా ముద్రపడేటువంటి పరిస్థితి మంచిది కాదు. నిజమైన రైతు అప్పు తీసుకుంటే నేను అనుకుంటున్నది ఆత్మహత్య అది చేసుకున్నాడు, first నుంచి. ఆత్మహత్యలు చేసుకున్నాడు. దాని గురించి లేకపోతే మాట్లాడకుండా ఏదేదో పట్టుకొస్తారు చర్చలోకి. నకిలీ రైతు పేరుతో నో, మీరు చెప్పింది అది కాదు. నకిలీ రైతు నో. ఈ రోజు రుణం మా రుణాల కుంభకోణంలో భాగస్వాములైనటువంటి వాళ్ళు నకిలీ రైతులు. అవును. నిజమైనటువంటి రైతు ఈ రోజు- దొంగలు. వాళ్ళు నిజాయితీగా బతుకుతున్నారు. వాళ్ళు డబ్బులు కట్టలేకపోతే బ్యాంక్ వాళ్ళు ఒత్తిడి తీసుకొస్తే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చెప్పనివ్వండి, ఇవాళ దాన్ని కూడా ఆత్మహత్య చెప్పనివ్వండి. చేసుకుంటున్నారు. అది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర ఎక్కడైనా కావచ్చు, దేశం అంతా ఉండొచ్చు. ఇవాళ నిజమైనటువంటి సాగుదారుడు ఎవడైతే ఉన్నాడో వాళ్ళు లోన్ తీసుకుంటే ప్రకృతి వైపరీత్యాల వలన, ప్రభుత్వ విధానాల వలన పంట నష్టపోయినా, ధరలు రాకపోయినా దివాలా తీస్తే వాళ్ళు నిజాయితీగా ఉన్నటువంటి వాళ్ళు బ్యాంకులు ఒత్తిడి చేస్తే, సహకార సంస్థలు ఒత్తిడి చేస్తే సొసైటీలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆ రైతుల్ని నకిలీ బోగస్ రైతులతో పోల్చి ఇవాళ మనం ఏ విధంగా సమర్థిస్తాం వీటిని? ఈ రుణాల మాఫీ ఏదో ఒక రూపంలో నకిలీ దొంగలను బయటికి తీసుకొచ్చింది రైతుల్ని. శ్రీధర్ గారు ఇక్కడ వాళ్ళను ముద్దాయి చేయాలి, వాళ్ళని జైలు పాలు చేయాలి. ఒక మాట సార్, శ్రీధర్ రెడ్డి గారు, రైతుకి ఆత్మగౌరవం ఎక్కువ, అప్పు ఎక్కువైపోతుందనే, రుణాల భారం ఎక్కువైపోతుందనే పదే అప్పుల వాళ్ళు పీక్కు తింటున్నారనో లేదా బ్యాంకులు కట్టలేనో కదా ఆత్మహత్య చేసుకుంటున్నాడు. విజయమాల్య ఆత్మహత్య చేసుకోండి, ఎందుకంటే సిగ్గు శరం ఏమి ఉండదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఎన్ని వేల కోట్లైనా సంపాదించగలరు, ఎన్ని వేల కోట్లైనా ఎగ్గొట్టగలరు, రాజకీయ అండతోనో లేకపోతే ఇంకొక బలంతోనో బెయిల్అవుట్ తీసుకుంటారు, ఏమైనా తీసుకుంటారు. ఇక్కడ ఆ ప్రస్తావనే అనవసరం, అసలు పోలికే అనవసరం. ఇక్కడ లక్ష్మణ్ గారు చెప్పింది కరెక్ట్. రైతు పేరుతో దొంగలు మింగారు, ఆ దొంగల్ని బయటకు తీయకపోతే రైతే మింగినట్టుగా చెడ్డ పేరు రైతుకు వస్తుంది. రైతు అప్పు తీసుకుని ఎగ్గొట్టే మనస్తత్వం రైతుకు ఉండదు. ఎగ్గొట్టడు కానీ కట్టలేని పరిస్థితి ఆత్మహత్య చేసుకుంటాడు తప్ప ఒక దొంగలాగా మిగలడు. అది తేల్చమంటున్నాం, దాన్ని నిగ్గు తేల్చమనేది మన డిమాండ్. వీళ్ళేమో ఏదేదో తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ప్రస్తావన లేకుండా అసందర్భ ప్రస్తావన తీసుకొచ్చి వారు చెప్పనివ్వండి సార్, మీరు ఇన్ఫ్లుయెన్స్ ఇచ్చేసి ఎట్లా? మేము మేము స్పష్టంగా చెప్పామండి. వారు చెప్పనివ్వండి. స్పష్టంగా చెప్తా ఏకీపిస్తున్నాం అంటారు, మళ్ళీ వాళ్ళు ఎందుకు వదిలేశారంటారు. లేదు ఇక్కడ ప్రస్తావన ఏమంటున్నామంటే ఆఖరికి ఈ రుణాలలో ఎవరైతే ప్రజల్ని మోసం చేశారో, ప్రభుత్వాల్ని మోసం చేశారో, బ్యాంకులు మోసం చేశారో, అది ఏ స్థాయిలో ఉన్న వాళ్ళైనా సరే, ఎక్కడున్న వాళ్ళు శిక్షించండి, రెవెన్యూ రికవరీ చేయండి, వాళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టండి, ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలి డిమాండ్ చేస్తా ఉన్నాం. టోటల్ గా ఈ చర్చ చూస్తున్న దాదాపు 7-8 కోట్ల తెలుగు ప్రజలని మీరు మిస్లీడ్ చేస్తున్నారు. లేదండి, మీరు చాలా తెలుగుగా మీ ఇద్దరు కలిసి 10 ఏళ్ళు మీరు 10 ఏళ్ళు మీరు మళ్ళీ మీరు కలిసి మిస్లీడ్ చేస్తున్నారు. అది వేరే విషయం సార్, దాన్ని ఎవరు సమర్థించలేదు. రిజర్వ్ బ్యాంక్ అడ్డం పెట్టుకుని బతికేయాలనుకుంటున్నారు, శ్రీధర్ రెడ్డి గారిని అడిగాను. అసలు నేను మిమ్మల్ని అడగలే. ఇప్పుడు వారిని అడిగాను, వారిని అడిగిన తర్వాత చెప్పండి. శ్రీధర్ రెడ్డి గారు ఒక చిన్న గ్రామంలో ఒక ప్రభుత్వ ఎగ్జాంపుల్స్ కాదు, ఒక చిన్న గ్రామంలో ఒక ప్రభుత్వ పాఠశాలలో ఒక చిన్న టాయిలెట్ పెడితే అది ఓపెన్ చేయడానికి ఈయనని విలువకు ఆయనని పిలుస్తానో, ఆయనని విలువకు ఈయనని పిలుస్తానో, ఆ ఇన్ఫర్మేషన్ ఈయనకు వస్తుంది, ఈయన కొట్లాడతాడు, ఈయన పోరాటం చేస్తాడు. ఈ ప్రభుత్వంలో ఉన్నాయన, అధికారంలో ఉన్నాయన కానీ ఇంకొక ఆయన కానీ చిన్న ఓపెనింగ్, ప్రభుత్వ కార్యక్రమంలో చిన్న ఓపెనింగ్ ఇన్ని వేల కోట్లు ఇట్లా దుర్వినియోగం జరుగుతుంటే ప్రభుత్వం చూడాలి. అది బ్యాంక్ చేయని, ఎవరైనా చేయని, అది మన అమెరికా దొంగ చేయని, దుబాయ్ దొంగ చేయని, ఊరు దొంగ చేయని, మన దొంగ ఎవడన్నా చేయని, ఇది కాపలా కాయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన లేదా? ఇంకోటి, ఆర్బీఐ ఎవరి కంట్రోల్ ఉన్నది, బ్యాంకులు ఎవరి కంట్రోల్ ఉన్నది? ప్రభుత్వాల బాధ్యత కాదా? కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వాల బాధ్యత. ప్రభుత్వాలకు రైతుల ప్రయారిటీ లేదు, వాస్తవంగా ప్రయారిటీ లేదు. ప్రయారిటీ ఇద్దరు ఏమనుకుంటున్నారంటే మొత్తం మీకే తెలుసు అనుకుంటున్నారు. లేదండి, వచ్చిన సమస్య ప్రయారిటీ లేదు. మేము చెప్పిందే ప్రజలు వినాలి అనుకుంటున్నారు. మేము చెప్పింది ప్రజలు వినాలి అనుకుంటున్నారు. ఆర్బీఐ రుణాలు ఇవ్వను అనే అధికారం కానీ, రైతులకి రుణాలు మేము ఇవ్వమనే అధికారం ఆర్బీఐకి లేదు.
అనకూడదు అనకూడదు. అది మేము అంటుంది కదా. ఒప్పుకుంటాం దా- కానీ ఇక్కడ ఇష్యూ అది అంటుంది కాదు కదా. ఇష్యూ అంటుంది కదా, దాన్ని ఖండించు first. సార్ దాన్ని ఖండించు. దాన్ని తప్పకుండా ఖండిస్తాం. దాని మీద క్షమాపణ కూడా కోరాల్సిన అవసరం నాకు ఉన్నది. కత్తి అవసరాలే ఖండించమని ఆటోమేటిక్ గా అది ఖండించదగ్గదే నోటితో ఖండించే ఎందుకు రంగరాజన్ అప్పుడు మా రుణమాఫీ గురించి రంగరాజన్ నోరు జారినప్పుడే నేనే చర్చలు పెట్టాను ఇక్కడ నువ్వెవరే అలా మాట్లాడడానికి సో ఇది అది నేను కూడా కాదు ఇక్కడ కత్తి issue. తీసుకుని దీన్ని ఇక్కడ- ఖండించిన అవసరం లేదు. ఇన్ని నోటితో పొరపాట్లు చెప్తున్నారు జరుగుతుంటే చాలు. ప్రభుత్వం మీరు కత్తి కళ్ళు తీసుకుని మూసుకున్నట్టు కాదా? అంటున్నారు. ఇన్ని పొరపాట్లు జరుగుతుంటే ప్రభుత్వాలు కళ్ళు మూసుకున్నట్టు కాదా? అదే కదా ఇంత మిస్యూటిలైజ్ అవుతుంటే ప్రభుత్వం కళ్ళు మూసుకున్నట్టు కాదా? ఎంత చిన్న ఇన్సిడెంట్, బాత్రూమ్ టాయిలెట్ ఓపెనింగ్ ఒక ఆయనని పిలవకుంటే ఆయనకు తెలుస్తుంది, ఈయన అలుగుతాడు. కొట్లాడతాడు కొట్లాడతాడు. మరి పార్టీ మారిపోతాడు. ఇన్ని వేల నన్ను కోట్ల పిలవట్లేదని. రూపాయలు పక్క అప్పుడు స్టాంపుల కుంభకోణం కానీ పార్టీ మారిపోతాడు. నన్ను పిలవట్లేదని. ఇది ఏది జరిగినా కూడా దీని మీద కక్ష ప్రజల వైపు నుంచి ఎవరు కొంతమంది ప్రశ్నిస్తారు? కక్ష ఎందుకు సార్ రాజకీయాన్ని మేము గౌరవిస్తాం సార్ లేదు, అట్లా కాదండి. డెమోక్రసీ ఇస్ నథింగ్ బట్ పాలిటిక్స్ అట్లా కాదండి. కొంతమంది ప్రజలు వాళ్ళని రక్షించమనే కదా కోరుకున్నది. అవును ప్రజలు వాళ్ళు రక్షించమనే కదా అవునండి, కోరుకున్నది. శ్రీధరన్న. కోరుకున్నప్పుడు ఇప్పుడు ఆ రిపోర్ట్ ప్రజలు తెచ్చిపెట్టింది రక్షించాల్సిన బాధ్యత, గవర్నమెంటే ఈ కదా డబ్బు పాపం. కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన లేదా? రైట్ ఆ రిపోర్ట్ తెచ్చిందే ప్రభుత్వం. రైట్ కేశవరావు గారు ఈ కుంభకోణం కేశవరావు గారు ఇక్కడ బయట పెట్టింది ప్రభుత్వం. ఒక్క నిమిషం. నాకు అవకాశం ఇస్తాను మాట్లాడతాను. చెప్పండి రామప్రసాద్ గారు ఇక్కడ చెప్పండి ఒక్క మీరు నిమిషం, కేశవరావు గారు, ఒక్క నిమిషం. కాదు మీరు పూర్తిగా మా కాన్సెప్ట్ ని రాంగ్ వర్షన్ తీసుకెళ్లిపోయి మమ్మల్ని ఏదో విలన్ల కింద ఈ ఎపిసోడ్ లో చిత్రీకరించాలని మీరు ఎందుకు నాకు ఆలోచన లేదు సార్ విన్నాను నేను ఎందుకు ఏ యాంగిల్లో వాళ్ళని ఏ నేపథ్యంలో మేము అదానీ అంబానీ గురించి మాట్లాడుతున్నాం అంటే రైతుల పేరుతో కొంతమంది దొంగ రుణాలు తీసుకున్నారు వాస్తవమే వాళ్ళపైన ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి నో డౌట్ దాన్ని రికవరీ చేయాలి దాన్ని తీసుకెళ్ళి జైలుకు పంపాలి. నిజమైన రైతులకి వాళ్ళు జైలుకి పంపాలి అందుట్లో రాజీ లేదు ఆ ప్రయత్నంలో మా రాష్ట్ర ప్రభుత్వం ఉంది మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ఓకే నువ్వు దాన్ని ఎవరో కొందరు దొంగలు చేసిన తప్పును అడ్డు పెట్టుకుని ఆర్బీఐ గవర్నర్ రంగరాజన్ గారు నేను ఇలా అయితే రైతులకు రుణాలు ఇవ్వను ఇది చాలా తప్పు దాన్ని ఎవరు మీరేం సమర్థించట్లేదు చేస్తారు? సార్. విన్నానా? నేను మీతో Please ఉంటాను. దాన్ని అన్నా. ఎవరు సమర్థించట్లేదు. విన్నానా? Yes. మరి అదే విజయ్ మాల్యా ఎక్కొడితే నువ్వు అదానీ అంబానీకి ఎందుకు వార్నింగ్ ఇవ్వట్లా ఎందుకు బ్లాక్ మెయిల్ చేయట్లా నువ్వు విజయ్ మాల్యా తెలుసు అప్పుడే అదానీకి అంబానీకి ఇస్తానని నువ్వు ఎందుకు అంటల్లా అంటే లోకో మా రైతులా మా ప్రజలా మా ప్రజాప్రభుత్వాలా దిస్ ఈజ్ మై క్వశ్చన్ మీరు అర్థం చేసుకోండి దానికి అందరం దాన్ని ఎవరు ఇప్పుడు మీరు ప్రశ్న వేస్తూ మా ఆర్బీఐ కాన్సెప్ట్ అడిగింది అవమానించినట్టే. ఆర్బీఐ ఎవరు కడతారని ఎవరు కడతారు ఆర్బీఐ ఆర్బీఐ రైతులను అవమానించినట్టే. ఆర్బీఐ నువ్వు విజయ్ మాల్యా రుణాలు ఇవ్వను నువ్వు అనే దాన్ని విజయ్ ఎవరు మాల్యా సమర్థి- విషయం రాయ్ ఆర్బీఐ రైతులకు రుణాలు ఇవ్వను అని అంటే ఎవరు సమర్థించరు దాన్ని దోషుల్ని కానీ శిక్షించండి. విజయ్ మాల్యానో లేకపోతే బ్యాంకులు అంబానీనో, కంప్లైంట్ చేసినాయి అదానీనో, కదా. అది ఇక్కడ ప్రస్తావన కాదు అరే నేను మేము చెప్తున్నాను. దాంట్లో అయ్యా, లేము మేము. ఒక- రాయన్ ప్రసాద్ గారు ఒక మీరు రైతు పేరుతో ఒక దొంగతనం మీరు జరిగితే డిఫెన్స్ లోకి నువ్వు వెళ్ళినప్పుడు శిక్షిస్తానంటున్నావు కదా ఇప్పుడు ఐదు అది తప్పండి. లక్షల పాస్బుక్లకి అవే ఆలోచన 85 తప్పు. లక్షల పాస్బుక్లకు అప్పులు ఇవ్వరని చెప్పితే మాత్రం సర్దుకోవాలి మేము ఎవరండి అంబానీలని అదానీని సిఫారసు చేస్తుంది ఎవరండి మెల్లమెల్లగా సరి చేసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ మీరు- కాదండి వేరే అంబానీని చర్చించుకుందాం. అదానీని సిఫారసు చేస్తుంది ఎవరండి ఇవాళ ఒకటి నేనే ఒక్క మాట సరే మీరు అన్నట్టే చర్చించుకుందాం ఒప్పుకుంటాను వేరే. మీరు అన్నట్టే ఒప్పుకుందాం సార్ మీరు అన్నట్టే ఒప్పుకుందాం అదో సుదీర్ఘమైన అది మళ్ళీ చర్చ. సుదీర్ఘమైన నేను చర్చ అంటారు ఏంటది? ప్రస్తావన తెచ్చేది దాన్ని మీరే మొత్తం దాని గురించి వారిని మద్దతు ఇస్తున్నది ఎవరు పొడిగించండి. ఒక్క నిమిషం గంట పొడిగించండి గంట కాదు 2 గంటలు పొడిగిస్తాం మీకు ఒప్పుకుంటే కానీ ఇక్కడ చర్చ అది కాదు ఇక్కడ సందర్భం అది కాదు ఒక మాట బ్యాంకుల జాతీయ బ్యాంకుల నుంచి పారిశ్రామికవేత్తలు డబ్బులు తీసుకొని లోన్ తీసుకొని ఎగ్గొట్టినటువంటి వాళ్ళ లిస్టు ప్రకటించమని బ్యాంకు యూనియన్లు డిమాండ్ చేసి వాళ్ళు ప్రకటించకపోయినా యూనియన్లే ప్రకటించినా అవి బహిరంగంగా మార్కెట్లో ప్రజలందరికీ తెలిసినా ఈ ఎవరెవరు ఎగరగొట్టారనేటువంటిది రాజకీయ నాయకులు వ్యాపార సంస్థలు పెట్టి లేకపోతే కుమ్మక్కై ఏ విధంగా పారిశ్రామికవేత్తలు డబ్బులు ఎగ్గొట్టారని చూసినా తెలిసిన కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎందుకు ఆర్బీఐ మీద బ్యాంకుల మీద ఒత్తిడి తీసుకురావడం లేదు Yes. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి మీకు మద్దతు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి మనం ఆర్బీఐని బ్యాంకులు నిందిస్తున్నాం అదే సందర్భంలో బ్యాంకులకి ఈరోజు అదే పెద్ద మనుషులను వెంట తీసుకొని విదేశాల పర్యటనకు తీసుకెళ్లి కాంట్రాక్టర్లు ఒప్పందాలు చేసుకుంటూ వాళ్ళ యొక్క బిజినెస్ను వాళ్ళ యొక్క పరిశ్రమల్ని ప్రమోట్ చేసేటువంటి ఈ ప్రభుత్వ నేతలు ఏమనాలి మనం బెయిల్అవుట్లు ఇవ్వమన్నా లేకపోతే పలానా వాళ్ళకి రుణాలు మాఫీ చేయమన్నా లేకపోతే పలానా వాళ్ళకి భూములు కట్టబెట్టాలన్నా మంత్రివర్గాలు డెసిషన్ తీసుకోవాలి కదా. ఆర్బీఐ గవర్నర్ లాగానే చేస్తున్నారు. ఎక్కడో ఏంటండి ఇది? ఎవరో- ఏం మాట్లాడుతున్నారు ఎక్కడో మీరు ఎవరో ఆర్బీఐ ఒకరు- గవర్నర్ అంటే ఆయన ఏదో ప్రజలకు శత్రువు అయినట్టు కాదు ఈయన ఎక్కడో ప్రభుత్వ ఎవరో- విధానాలే ప్రతిఫలిస్తాయండి. ఈయన ఎవరో ఎక్కడో సోనియా Sorry, గాంధీ రాహుల్ గాంధీ this is not correct. మనం- మొత్తం రాజకీయ వ్యవస్థనే రాజకీయ నాయకులు మమ్మల్ని కూడా అదే ఘాటను కట్టి మమ్మల్ని తప్పు పడతావు
సార్, ఇక్కడ ఎవడో రైతుల పేరున దొంగ కేశవరావు రుణం గారు, తీసుకుంటే రైతులు కేశవరావు గారు, అన్నట్టు ఇక్కడ ఎవడో వాడు తప్పు చేశాడని కేశవరావు గారు, ఇక్కడ మన మమ్మల్ని కళ్ళ ముందు సహకార సొసైటీలు, పిఏసిఎస్లు అంటాం, పరపతి సంఘాలు అంటాం సార్, ఫ్యాక్స్ అంటారు, లేకపోతే రకరకాల పేరుతో మనకు కొన్ని సొసైటీలు ఉన్నాయి. వాటితో పాటు జాతీయ బ్యాంకులకు సంబంధించిన అగ్రికల్చర్ బ్రాంచెస్ ఉంటాయి గ్రామీణ ప్రాంతాల్లో, వాళ్ళు లోన్లు ఇస్తారు. ఇక్కడ జరుగుతున్న వాటిలో అక్రమాలు జరిగాయంటే సరే, వీళ్ళేమో చాలా పెద్ద సూదిని తీసుకెళ్లి దూలానికి వచ్చి దానికి దీనికి ముడిపెట్టేసి అసలు సందర్భం లేకుండా ఒక నిమిషం ఆగండి. మీ ఒపీనియన్ మీరు చెప్పారు కదా, రైట్, మీ ఒపీనియన్ అదే. మీరు అంబానీలు అదానీల రేంజ్ లోనే ఆలోచించండి. మేము సన్నకారు చిన్నకారు రైతులు ఇక్కడ ఆర్గ్యుమెంట్ అవసరం లేదు మనకి. అందరం ప్రజల కోసమే ఉన్నాం కదా, అందరం ప్రజల కోసం ఉన్నాం కదా. ఒక్క నిమిషం కేశవరావు గారు, ఇక్కడ సింపుల్ అండి. సరే, అంబానీలకి బెయిల్ అవుట్లు ఇస్తున్నారా లేకపోతే నేను లాగట్లేదు సార్, మీరు అందరికి చెప్తారు సీనియర్లు కదా వాటి గురించి. వాళ్ళు కేశవరావు గారు సీనియర్ కదా మా అందరికంటే, చెప్తారు విందాం. వాటి గురించి బెయిల్ అవుట్లు కాదు కానీ, గుంటూరు జిల్లాలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీ భూములు తాకట్టు పెట్టి 30 కోట్ల రుణాలు తీసుకున్నారు. ఎవరు? నా గుంటూరు జిల్లా నల్లపాడులోని DCMSకు చెందిన స్థలాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్లాట్లు వేసి అమ్ముకున్నారు. ఎవరు? 2009లో సత్తెనపల్లి ప్రాంతంలో బోగస్ పాసు పుస్తకాల వ్యవహారం వెలుగు చూస్తే కొంతమంది రాజకీయ నాయకులు వారిని రక్షించడానికి ప్రయత్నించారు. ఆ కేసు ఇంకా పెండింగ్లో ఉంది. ఎవరు? వినుకొండలో ఏడాది క్రితం బోగస్ పాసు పుస్తకాల దందా వెలుగులోకి వచ్చింది. ఇక్కడ తయారు చేసిన పాసు పుస్తకాల ద్వారా గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 400 కోట్ల రుణాలు పొందినట్లుగా అధికారులు నిగ్గు తేల్చారు. ఈ వ్యవహారంలో 20 మంది అధికారులు సస్పెండ్ అయ్యారు. వీరికి అధికార పార్టీ నేతల అండ ఉంది అనే ఆరోపణలు ఉన్నాయి. ఎవరు? వీటికి తోడు కేశవరావు గారు మీకు బాగా గుర్తుండాలని, రోసయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కౌలు రైతులకి గుర్తింపు కార్డులు ఇచ్చారు. ఎందుకు? ఆ గుర్తింపు కార్డు తీసుకెళ్తే లోన్ ఇవ్వాలనేది ఉద్దేశం. గుంటూరు నగరంలోని ఆంధ్రా బ్యాంకు దగ్గరికి రైతులు వెళితే ఈ కౌలుదారుల గుర్తింపు కార్డుల ఆధారంగా మేము లోన్లు ఇవ్వము అని బ్యాంకు మొండికేస్తే రైతులందరూ గుర్తింపు కార్డులు అక్కడ పోసి కుప్పబోసి తగలబెట్టి నిరసన వ్యక్తం చేసి వెళ్ళిపోయారు. ప్రభుత్వం స్పందించిందా? మేమిచ్చిన గుర్తింపు కార్డుకి ఈ బ్యాంకు విలువ ఇవ్వడం లేదని ప్రభుత్వం ఏమన్నా స్పందించిందా? ఆ కౌలు రైతులను ఏమన్నా ఆదుకుందా? ఇవాళ వచ్చేసి మేమేదో బాధపడిపోతున్నాం అని ఈ మాటలు తప్పితే ఆ రోజు ఒక్కడు స్పందించారా? ఈ ప్రశ్నలకు సమాధానం ఉందా? ఇక్కడకున్న ఎక్కడో ఉన్న వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా? మన కళ్ళ ముందున్న సమస్యలు ఇవి. కేశవరావు గారు ప్లీజ్ రెస్పాండ్. ఆ సంఘటన బట్టే ప్లీజ్ చెప్పండి ప్లీజ్. రాయప్రసాద్ గారు ఐ బెగ్ యూ లెట్ హిమ్ స్పీక్. అవసరం లేదు. కార్డులు చేత పట్టుకున్న కౌలుదారులు చెప్పులు అరిగేదాకా బ్యాంకుల చుట్టూ తిరిగారు. ఒక్క ముఖ్యమంత్రి కానీ, మంత్రి కానీ, ఎమ్మెల్యే కానీ ఒక్కడ పట్టించుకున్న పాపాన పోలేదు. ఇట్లాంటి పరిస్థితి బ్యాంకులు దాపరించడానికి కారణం, ఇట్లాంటి కుంభకోణాలు జరగడానికి కారణం ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సరళీకరణ విధానాలే సొసైటీల్ని, బ్యాంకుల్ని ఈ దుస్థితికి తీసుకొచ్చి వీటినన్నింటినీ అదుపు చేయాల్సినటువంటి ప్రభుత్వాలు అదుపు చేయటం లేదు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవన్నీ ప్రభుత్వ సంస్థలే. కానీ వాటిని ప్రజలకు అనుగుణంగా, రైతులకి అనుగుణంగా రుణాలు ఇచ్చేటువంటి సంస్థలుగా తీర్చిదిద్దడంలో విఫలమైనవి. అందుకే సరళీకరణ విధానాలు కీలకమైనవి. అట్లాంటి దాంట్లో ఆనాటి ప్రభుత్వం, ఈనాటి ప్రభుత్వం, 2 ప్రభుత్వాలు ఒకటే, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఒక్కటే. రైతులకి రుణాలు ఇవ్వాలంటే ఎవరు కనపడరు. ఏ శాసనసభ్యుడు, మంత్రి, రాజకీయ నాయకులు కనపడరు. రైతులు ఎంత బాధపడ్డా కానీ వీళ్ళు పట్టించుకోరు. కానీ సమస్య వచ్చేసరికి వీళ్ళు ఏంటంటే ఎవరు దొంగలో చెప్పనటువంటి పరిస్థితి. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలే బ్యాంకుల్ని రకంగా తయారు చేసి, ఆ ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాలే రెవెన్యూ డిపార్ట్మెంట్ రకంగా తయారు చేసి. మీ తరఫున మాట్లాడుతున్నాం, మీ తరఫున గట్టిగా పోరాడుతున్నాం. మాటలు మాట్లాడటం వేరు, ఆచరణ వేరు. మాటలు మాట్లాడటం వేరు, ఆచరణ వేరు. 50 ఏళ్ళు పైగా అయింది సర్వే సెటిల్మెంట్ చేసి ఈ రోజున చేతలు కూడా అయితే
కేశవరావు గారు ఒక్క నిమిషం సార్. కేశవరావు గారు ఒక్క నిమిషం. మాటలు కాదు చేతలు కూడా అయితే కేశవరావు బ్యాంకులేమో ఒక్క రైతుకు రుణం ఇవ్వకుండా తిప్పుతూ ఉన్నాయి. ఉదాహరణకి కృష్ణా జిల్లాలో ఒక్క రైతు కూడా కేశవరావు గారు ఒక్క నిమిషం సార్. రైతుకు రుణాలు కేశవరావు గారు ఒక్క నిమిషం. దుర్మార్గంగా రెండు వ్యవస్థలు కూడా తయారైనాయి. దీని మీద ఏ ప్రభుత్వం కూడా స్పందించట్లేదనేది మా ఆరోపణ. మరి ఆయన మొత్తం అసలు పట్టుకుని నిలబడివ్వండి, వాడు వయసులో పెద్దవారు. ఆయన గురించి మన ఇద్దరు గొంతు అంత మాట్లాడుతుంటే స్ట్రాంగ్ ఆయన రైతుల గొంతు ఉంది గురించి కదా, ఆయన ఒపీనియన్ చెప్పనివ్వకుండా ఇట్లా సరే చెప్పండి. మరి మాట్లాడకుండా అడ్డుపడితే ఎలా? ఇక్కడ చాలాసేపు. మాటలు కాదు చేతలు కూడా చేస్తున్నాం అంటున్నారు. నేను స్ట్రైట్ గా అడుగుతున్నా, గుంటూరు ఆంధ్ర బ్యాంకు దగ్గర కౌలు గుర్తింపు కార్డులు తగలబెట్టుకున్న రైతులకు రుణం ఇప్పించారా? రాజేంద్ర ప్రసాద్ గారు ఇప్పించారా? రాయపాటి సాంబశివరావు గారు ఇప్పించారా? లేకపోతే అప్పుడున్న ఎమ్మెల్యే మస్తాన్ వలీ గారు ఇప్పించారా? ధూళిపాల నరేంద్ర గారు ఇప్పించారా? పత్తిపాటి పుల్లారావు గారు ఇప్పించారా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇప్పించారు. రాజశేఖర్ గారు లేరులే అప్పుడు. శైలజానాథ్ గారు ఇప్పించారా? ఎవరు ఇప్పించారు? ఏ మాటలు కాదు చేతలు కూడా చేస్తున్నాం అని చెప్తున్నారు మీరు. సో అందువల్ల దయచేసి ఇక్కడ కవులకి మీరు చెప్తారా అనేసేసి మూసేస్తామని మీరు ఇప్పించారా చెప్పండి. స్వచ్ఛ భారత్ మనం పెట్టుకోవాలి. చెత్త వాస్తవాలు కదా, వాస్తవాలు చెత్త ఎలా అవుతాయండి? వాస్తవాలు చెత్త కాదు. మీరు ఒక పాయింట్ గుర్తించాలి. కౌలు రైతులకి మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ లో గుర్తింపు కార్డులు ప్రభుత్వాలు ఆ రోజుల్లో ఇచ్చాయి. ఒకటి బ్యాంకులు గుర్తించలేదు. రెండవది బ్యాంకులు బయటికి బ్యాంకులు వాటిని పోస్తే బయట కాల్ చేశారు. మరి మీరేంటండి, మరి ఈ బ్యాంకులు అప్పులు 15,000 కోట్ల రూపాయలు బ్యాంకులు అప్పులు ఇస్తే వాళ్ళు మరి కౌలు నిజమైన కౌలు రైతులు ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపు కార్డుతో పోతే మీరు బయటికి పోనారని బయట నెట్టిన బ్యాంకులు నకిలీ పాస్ పుస్తకాలు, దొంగ పాస్ పుస్తకాలు 1 కాదు 2 కాదు 5 లక్షలతో 15,000 కోట్లతో పోతే పాపం ఈ బ్యాంకులు ఏంటి కాకరికి ఎవరు ఆమోదం పొందారండి? కాబట్టి మీరు అది పట్టించుకోరు, మీరు ఇది పట్టించుకోరు. దొంగతనంగా లోన్లు పోతున్నా పట్టించుకోరు. నిజమైన రైతుకి మీరు గుర్తించి ఇచ్చిన రైతుకు లోన్ ఇవ్వకపోయినా మీరు పట్టించుకోరు. మా అభియోగం అది. ఏంటంటే వ్యవస్థ మీ కళ్ళ ముందున్న వ్యవస్థ పచ్చగా ఉందా లేదా అంతవరకు. దొంగ రుణాలు పోతున్నా పట్టించుకోరు, మీరు గుర్తించిన అర్హులైన రైతులకు రుణాలు ఇవ్వకపోయినా గుర్తించరు. సో అది కాదు పాలసీ. రైతులకి 25,000 కోట్ల రూపాయలు వేణుగోపాల్ రెడ్డికి అంత ప్రేమ ఉంటే రైతాంగం పట్ల రుణమాఫీ చేయించమని ప్రేమ వారికి లేదు, ప్రేమ శ్రీధరెడ్డి గారికి లేదు, లక్ష్మణ్ గారికి లేదు, నాకు లేదు, మీ ఇద్దరికే ఉంది ప్రేమ. మీ ఇద్దరికే ఉంది. వెంకటకృష్ణ శైలజ గారు కౌలు రైతులకు ఇవ్వకపోవటానికి కారణం ఏంటంటే అక్కడ టెక్నికల్ ఇబ్బంది వచ్చింది. బ్యాంకుల వాళ్ళు ఏమడుగుతారంటే ఒరిజినల్ రైతు నుంచి కౌలుకి అతనికి ఇస్తున్నట్టుగా ఒక స్టాంప్ పేపర్ మీద, అది కూడా ఐ థింక్ రిజిస్ట్రార్ ఆఫీస్లో కొంచెం రిజిస్టర్ చేయాలి, అది చేసి ఇవ్వాలి అంటాడు బ్యాంకు వాడు. అలా ఇవ్వటానికి ఏ రైతు అంగీకరించడు. ఎందుకంటే కౌలుకి ఇస్తే భూమి పోద్ది. తీసుకోవాలి కదా. అది ప్రభుత్వం చెప్తే మీరు ఇప్పుడు ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. మిగతా వాళ్ళ మాట విందో లేకపోతే రోసయ్య గారు లాంటి ముఖ్యమంత్రి తన సొంత జిల్లాలో రైతులు తగలబెట్టుకుంటే చర్య తీసుకోకుండా ఎందుకుంటాడు? ఏ ముఖ్యమంత్రి అయినా మీ ప్రభుత్వాలకు ఉన్న విలువ ఏంటి? ఇంకా కౌలుదారుల చట్టాన్ని రూపకల్పన చేయడంలోనే ఆ లోపం ఉంది. ఇవాళ ఏ రైతు కూడా భూ యజమాని తన భూమికి నష్టం జరుగుతుంది తీసుకునే కౌలుదారులు తీసుకునేటువంటి రుణం తన మీదకి వస్తుందంటే ఎవరు ఇవ్వడం. ఈ రాష్ట్ర ప్రభుత్వాలే సమగ్ర పంటల బీమా పథకాన్ని రూపొందించి బ్యాంకులు ఇచ్చే రుణం నుంచే కొంత అమౌంట్ను బీమా కింద వసూలు చేసుకోవడమో, గవర్నమెంట్ కట్టడమో, కౌలుదారుకి అవసరమైన రక్షణ ఏర్పాటు చేసి పంట నష్టపోతే బ్యాంకులు నష్టపోవు, భరోసా ఉంది, పంటల బీమా పథకం ఉన్నది, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం భరోసా హామీ ఉన్నది అనేటువంటిది కనిపించినప్పుడు బ్యాంకులు ముందుకు వస్తాయి కౌలుదారులకు ఇవ్వడానికి. అలాంటి టపాసులు తయారు చేసే శివకాశిలో పట్టాదారు పాసు పుస్తకాలు తయారై వస్తుంటే మన వ్యవస్థ ఏం చేస్తుందో వాటిని ఆధారంగా చేస్తున్న రుణాలు విచ్చలవిడిగా కూడా అక్కడి నుంచే వస్తాయి.
శివకాశి నుంచి అదేం ఇంత కాదు. సర్లేండి 2 గంటలు అయిపోయింది. విచ్చలవిడిగా 2 గంటలు భోజనం కూడా పెడతాను. నిజంగా స్పైసీ మీరు రైతుల కోసం బాగా కష్టపడ్డారు కాబట్టి భోజనం కూడా పెట్టి పంపిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఈ మొత్తం చర్చ మీద బ్యాంకుల వ్యవహారం, అలాగే ప్రభుత్వ వ్యవహారం, రైతుల పేరుతో జరిగిన మోసం మీద ప్రజలేమనుకుంటున్నారో ఒకసారి వాట్సాప్ రియాక్షన్ చూద్దాం. పోయిన 15,000 కోట్ల రూపాయలు అవి ప్రజల సొమ్ము, అవి ఏదో ఒక రకంగా ప్రజల నుండి తీసుకొని రాబడుతుందనే విషయాన్ని ఏ ఒక్క నాయకుడు కూడా గ్రహించట్లేదు. ఇది మన దేశంలో ఉన్న దౌర్భాగ్య పరిస్థితి. దీన్ని ఎవరు కూడా ఖండించారు. ఎవడో ఒకడు చేశాడు, వాడు పోయాడు, వెళ్ళాడు అని చెప్పడం తప్ప. ఒక సామాన్యుడు అన్ని పత్రాలు పట్టుకొని బ్యాంకు చుట్టూ ఎంత తిరిగినా కూడా వాళ్ళకి లోను మంజూరు చేయరు. అదే నకిలీ పత్రాలు తీసుకొని వచ్చినాక వెంటనే వాళ్ళకి లోను కనుక మంజూరు చేసి లోన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి అందుకు బ్యాంకు మేనేజర్ గారు, బ్యాంకు సంబంధించిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి వాటా ఉంది. కాబట్టి దీనికి బాధ్యులు 100% బ్యాంకు వాళ్ళే. రైట్, అది ప్రజల అభిప్రాయం. ఇంకా చాలా ఉన్న సమయభావం వల్ల ప్రసారం చేయలేకపోతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ శైలజనాథ్ గారు అండ్ లక్ష్మణ్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ శ్రీధర్ రెడ్డి గారు, అలాగే కేశవరావు గారు, వేణుగోపాల్ రెడ్డి గారు, వేణుగోపాలాచారి గారు, దినకర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాటి లెఫ్ట్ అండ్ రైట్. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్.